రాష్ట్రంలోని పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. టంగుటూరులోని మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో సహచర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి 17 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు రాబట్టారని తెలిపారు. ఇప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి స్వామి మాట్లాడుతూ కొండేపు నియోజకవర్గంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల గురించి వివరించారు. ఆర్ఎండ్బి రోడ్లకు 42 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే బలమన్నారు. కార్యకర్తకు కష్టం వస్తే పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, మీరంతా కూటమిని ఆశీర్వదించాలని కోరారు. ముందుగా మెయిన్ సెంటర్లో టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రసంగాన్ని లైవ్ ద్వారా వీక్షించారు.